నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం హీట్ ఎక్కిస్తోంది. మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్ కు చేరుకుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. గాంధీభవన్లో ఇద్దరు కలిసినా కేబినెట్ విస్తరణపైనే మాట్లాడుకుంటున్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతోంది? ఉగాదిలోపు ఆ నేతలకు తీపి కబురు రానుందా? జాతీయ నాయకత్వం ఏ ఆలోచన చేస్తోంది? ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి, ఎవరెవరికి పెండింగ్లో పడతాయి అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఉగాదిలోపు ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం కేబినెట్ లో మరో 6గురికి చోటుంటుంది. అయితే 6 మంత్రి పదవుల కోసం ఆశావహులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేయొద్దని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉన్నపళంగా ఢిల్లీకి పిలిపించుకుని మంత్రివర్గ విస్తరణపై సిన్సియర్ గా కసరత్తు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరెవరికి జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది, ఎవరికిస్తే పార్టీకి ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అనే కోణంలో ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఉన్న 6 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవుల్ని పెండింగులో పెట్టాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొదటగా పార్టీ ఎవరికైతే హామీ ఇచ్చిందో వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించి 2 మంత్రి పదవుల్ని ఖాళీగా పెడితే ఎవరైతే ఆశావహులు ఉంటారో వారికి మిగతా కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఆ పదవులు మీకంటే మీకే వస్తాయని ఆశావహులకు చెప్పొచ్చని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. తద్వారా ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కావాలనుకున్న నేతలకు చోటు కల్పించకున్నా కొన్ని రోజులు మాత్రం పార్టీలో అసంతృప్తి ఉండకుండా జాగ్రత్త పడాలన్నది పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ లోపు నేతల్లో ఎవరికైనా అసంతృప్తి ఉన్నా బుజ్జగించి ఇంకా వారికి పార్టీలో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ స్థానాన్ని భర్తీ చేసే విధంగా యోచిస్తోంది పార్టీ అధిష్టానం. అందులో భాగంగానే 4 మంత్రి పదవులు మాత్రమే ఈ దఫా భర్తీ చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే కేబినెట్ విస్తరణలో మొదట ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. వీరు పార్టీలో చేరితే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చే వారిని పార్టీలోకి తీసుకున్నామని పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి, వివేక్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి మంత్రివర్గంలో చోటు దక్కని వారికి ఏం చేయాలనే అంశంపైన కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారట. పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతులకు అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రాని వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ తనకు కేబినెట్లో చోటు ఇవ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు. ఇక మైనారిటీ కోటా నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడ కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజు వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగానే ప్రయత్నాలు చేశారు అనేది టాక్. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మంత్రి పదవులపై హస్తం సీనియర్లు కన్నేశారు. ఇక బర్త్ కోసం ఢిల్లీలో ఎవరికి వాళ్లు లాబింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరికి మినిస్టర్ పోస్టు దక్కనుంది? రేవంత్ ఇచ్చినటువంటి లిస్ట్ ఏది? హైకమాండ్ ఆమోదం ఎవరికి? సామాజిక సమీకరణ చిక్కులు అనేవి తప్పవా కాంగ్రెస్ కు? ఆ నేతలకు ముందే ఉగాది వచ్చేసినట్టేనా? కాబోయే మినిస్టర్లు వాళ్లేనా? మంత్రుల శాఖల్లో మార్పు తథ్యమా?
ఈ విస్తరణం పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. సో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి. అలాగే మనకి జూమ్లో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ఆచార్య గారు. నమస్కారం అండి ఆచార్య గారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూది మెట్ల బాలరాజు గారు. నమస్కారం అండి బాలరాజు గారు. అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో లింగం యాదవ్ గారు, ఎన్నాళ్ళలో వేచిన విజయం అన్నట్టుగా ఇక 15 నెలల పాటు పెండింగ్లో పెట్టినటువంటి ఆ 6 మంత్రి పదవుల విస్తరణకి ముహూర్తం ఖరారైనట్టేనా? ఇక ఆ 6లో కూడా కోత పెట్టి మళ్ళీ 2 అట్టిపడుతున్నారు, 4 మాత్రమే ఈసారి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక టాక్ నడుస్తోంది. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు ఆచార్య అన్న గారికి, బాలరాజు అన్న గారికి, అదేవిధంగా రామ్మోహన్ అన్న గారికి నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ పరిపాలన జరుగుతున్నటువంటి వాతావరణం మనకు కనబడుతుంది. అదేవిధంగా మీరన్నట్టు క్యాబినెట్ విస్తరణ డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ, ఆ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మిగతా పార్టీలలో కనీసం ఆశావాహులు ఉన్నవని కూడా చెప్పుకునే ఆ స్వేచ్ఛ కూడా మీరు మిగతా బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలలో ఉండదు. లేదు బీజేపీ, బీఆర్ఎస్ లలో మేము ఉన్నామని చెప్పుకునే అంత స్వేచ్ఛ, నిర్భయంగా చెప్పుకునే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఆ పార్టీలలో ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సమర్థులు ఉన్నారు. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అందరూ కలిసి సమర్థత, సామాజిక న్యాయం అన్ని ఆలోచించి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలు అనుగుణంగానే జరుగుతుంది. దానికి డెఫినెట్ కూడా ఇవాళ ఉగాదిలోపే డెఫినెట్ కూడా ఇవాళ మిగతా ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో క్యాబినెట్ పోస్టులు డెఫినెట్ కూడా తొందరలోనే అవన్నీ కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఒక సామాజిక న్యాయంతో పాటు సమర్థత, పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటారు, వాళ్ళని ఎట్లా పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడతారు, ఇవన్నీ ఆలోచించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా తొందరలోనే, అంటే మీకు ఉగాదిలోపే ఈ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ మంత్రి పదవులు ఉన్నవి 6, అక్కడ ఆశావాహులు మాత్రం 12, అంటే 1:2 ఉన్నారు. సో మరి వాళ్ళల్లో 6గురికి నిరాశే కదా, వాళ్ళని ఏ రకంగా బుజ్జగిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అట్లనే నేను అదే చెప్తున్నా, 6, 12 మంది అనే కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా అర్హులే. ఎవరైనా కూడా మంత్రి కావడానికి అర్హత ఏముందండి? ఎవరైనా కావచ్చు. నేనేమంటున్నా అవన్నీ కూడా ఆలోచించి వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇవాళ మంత్రి పదవి రాని వ్యక్తులకు ఇంకా ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తాం. చాలా పొజిషన్స్ కూడా ఉంటాయి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైనా అవకాశం కోల్పోతే వాళ్ళని ఏ విధంగా మళ్ళా అకామిడేట్ చేస్తానే దానికి ఒక ఉదాహరణ, గతంలో తెలంగాణకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, మనకు కర్ణాటక నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆనాడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. సో ఇవ్వకపోతే ఇవాళ తర్వాత ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసినటువంటి సందర్భం కూడా మనకు పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కనబడుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు, అందరికి కూడా మంత్రి కావాలని ఉంటుంది. దాంట్లో తప్పు కూడా లేదు కదా, కోరుకోవడంలో తప్పే ఉంది. అయితే మేమేమంటున్నాం అంటే ఇవాళ మనకేంటంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే భారత రాజ్యాంగం ప్రకారం 15% మనం మినిస్టర్లు చేసుకోవచ్చు, అంటే లోవర్ హౌస్ ఉన్నటువంటి మెంబర్స్ తోటి. సో ఆ విధంగా చేస్తే మనకు 6 వేకెన్సీ ఉన్నాయి. ఆ వేకెన్సీలో కంటే కూడా చాలా మంది ఆశావాహులు ఉంటే వాళ్ళని ఇంకేం బెటర్ పొజిషన్ ఏ విధంగా కొంతమంది పార్టీ చాలా మంది ఆశావాహులు పెరగడం వల్ల చాలా అసంతృప్తి కూడా పెరుగుతుంది కదా పార్టీలో. నేను అదే చెప్తున్నా, అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేదండి. ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని పార్టీగా ఉపయోగించుకోవాలి, తర్వాత వాళ్ళని ఏ విధంగా ఏ పొజిషన్స్ కు వాళ్ళని ఉపయోగించుకొని పార్టీకి బెనిఫిట్ చేయాలి, ఇవన్నీ కూడా మాకు అన్ని పార్టీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాం. అందుకే ఏ నిర్ణయం అయినా కూడా ఇవాళ సింగిల్ గా తీసుకోదండి, ఇవాళ ఆలోచించి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ కొంతమంది దాని మీద కూడా మాట్లాడుతారు, అంటే మీరు మంత్రిని ఇంకా 15 months అయితే ఎందుకు చేయలేదని. మరే కేసీఆర్ గారు మీరు అందరికి తెలుసండి, మొదటి క్యాబినెట్ లో 14 నుంచి 18 వరకు కనీసం ఉమెన్ మినిస్టర్ కూడా లేరు. అదే విధంగా దేశ చరిత్రలోనే అట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు, అట్లాంటి సందర్భం. అదే విధంగా రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే మినిస్టర్ తో ఉంటే 2 నెలలు గడిపించాడు. అది కూడా కేసీఆర్ ఇష్టే, అది కూడా కేసీఆర్ కి దక్కుతుంది. నేనేమంటున్నంటే ఇవాళ అన్ని ఆలోచించే ఉగాది లోపే మినిస్టర్ అనే ఎక్స్పాన్షన్ జరగబోతుంది. ఎవరిని ఏ విధంగా ఎక్కడ అకామిడేట్ చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షులకు తెలుసు. అందరినీ ఆలోచించి అందరి నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఓకే, రేవంత్ ఒక లిస్ట్ రెడీ చేసుకొని ఢిల్లీకి వెళ్ళారు.
అక్కడ అదే లిస్ట్ ఫైనల్ అవుతుందా, దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయా? అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే రేవంత్ నిర్ణయానికి యాజ్ ఇట్ ఈస్గా తీసుకునేటువంటి వాళ్ళు ఓకే చెప్పేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి, అది అక్కడ రేవంత్కు ఉన్నటువంటి గుర్తింపు అని అంటున్నారు. అండి ఇవే అంటే కొంతమంది బయట జరుగుతున్నటువంటి ఈ ప్రచారము విష ప్రచారము కొంత కావాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా డిప్యూటీ సీఎం అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళారు. అదేవిధంగా ఇతర సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఢిల్లీలో కూడా అందరూ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ముఖ్యమంత్రి గారు ఏదో సపరేట్ అని అట్లా ఏముండదండి. ఇవాళ అందరి దృష్టి అయినా కూడా ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఇంకా బెటర్గా ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలి, ఇంకా బెటర్గా మేము ఎట్లా ప్రజల వద్దకు వెళ్ళాలి, ఈ పథకాలను ఎట్లా ప్రజలు తీసుకుపోవాలి, ఎవరైతే ఆశాభావులకు దక్కని అధిక మినిస్టర్లు ఉంటే వాళ్ళని ఇంకో విధంగా అకామిడేట్ చేస్తాం అంతే తప్ప ముఖ్యమంత్రి ఒక లిస్ట్ ఉంటుందని ఇంకొకటి ఇంకో లిస్ట్ అని ఇట్లా ఏముండదని అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయాలే జరుగుతాయి కాంగ్రెస్ పార్టీలో, ఎక్కడ కూడా ఇండివిజువల్ నిర్ణయాలు జరగదండి. సో ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క అసంతృప్త నేత కూడా ఉండరు, అదే చెప్తున్నాండి. మీరు అదే చెప్పారు, ఉండరు అనే చెప్తున్నారు. డెఫినెట్ కూడా అలాంటిది ఏమన్నా కూడా వాళ్ళు ఏ విధంగా పార్టీని ఎక్కడ అకామిడేట్ చేసుకుంటాం. ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ మా పార్టీలో ఉంది, లేదు ఏ పార్టీలో ఉంది? కనీసం బీఆర్ఎస్ పార్టీలలో వాళ్ళ నాయకులు మాట్లాడే స్వతంత్రంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేదు కదా. బాలరాజ్ గారు, మీ పార్టీలో కనీసం నేను లిస్ట్ లో ఉన్నాను, రేస్ లో ఉన్నాను అని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ హక్కు కూడా లేదా మీ నేతలకి? రోజా గారు, ముందుగా మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నేత, సుదీర్ఘకాలం ఒక వాదాన్ని నమ్ముకున్నటువంటి మా ఆచార్య గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, విద్యార్థి నాయకుడుగా అనేక ఉద్యమాలు స్వీకరించినటువంటి మా లింగం యాదవ్ గారికి నమస్కారం. మేడం, ఇప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకే చెల్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య డెమోక్రసీ ఉండాలి. అతి డెమోక్రసీ ఉంటే ఏమవుతుంది? సమాజానికి మంచిది కాదంటున్నాను. సమాజానికి మంచిది కాదు, పార్టీ కూడా మంచిది కాదు. ఇప్పుడు 6 మంది మంత్రులు పోస్ట్ ఉంటే 1/2 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 1 మంది ఏమో పోటీ పడతా ఉన్నారు. 1 కంటే ఎక్కువనే ఉన్నారు. నాకు జిల్లాకు తెలిసి నేనేమంటే ఇప్పుడు పోటీ ఉండాలి, కానీ ఆ పోటీ ఏంటంటే తీవ్రమైన పోటీ, అసంతృప్తితో ఉన్న పోటీ ఉందనుకోండి, ఆఖరికి పడవ మునిగే ఆస్కారం ఉంటుంది. లింగం యాదవ్ గారు దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు 2 అంశాలు, ఇలా మంత్రివర్గ విస్తరణ మీ వ్యక్తిగత అంశం, మీ పార్టీ నింపుకుంటది. గతంలో మీరు కేసీఆర్ గారు ఒక 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఇదే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నాడు ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడాడు? ఇంత అన్యాయమా, 3 నెలలైనా మంత్రి పదవి విస్తరణ చేయాలని చెప్పేసి మాట్లాడిండండి. ఇవాడికి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రంలో సంక్షేమ శాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రంలో ఈ అనేక రకాల శాఖలు ఏదైతే ఉన్నాయో హోంశాఖ మంత్రి లేడు, లా మినిస్టర్ లేడు, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ లేడు. మరి అనేక శాఖలు ఖాళీ ఉన్నవి. మరి ఇలా ఈ మినిస్టర్స్ లేకపోవడం వల్ల ఇలా హాస్టల్స్ లో చూస్తున్నాం రోజా గారు. హాస్టళ్లలో ఇలా పురుగులన్నం తోటి, అదేవిధంగా పాము కాట్లతోటి, విషాహారం తోటి ఎటువంటి సంఘాలు జరుగుతున్నాయో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం చూస్తా ఉన్నాం. ఈ రోజు నిన్ననే MMTS లో మహిళ పైన ఏదో లైంగిక దాడి జరగబోయింది, ఆ మహిళ కింద దూకిందని మహిళల పైన అత్యాచారాలు, మహిళల పైన దాడులు చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు నిండు హైదరాబాదు నడిగడ్డన ఒక శ్రీకాంత్ కానిస్టేబుల్ మీద బీరు బాటిల్తో దాడి జరిగింది. ఇవన్నీ కూడా లా మినిస్టర్ కి వస్తాయి కదా, లా అండ్ ఆర్డర్ కిందకి వస్తాయి కదా. మరి హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కదా. కాబట్టి ఇంకో మంత్రిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఆ శాఖని సమీక్షించే ఆస్కారం ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. మరి గతంలో 3 నెలలు లేకపోతేనే ఏదో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 నెలలు అయితే ఎందుకు మినిస్ట్రీ వేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇంకొక మాట కూడా అడుగుతాం నేను కాంగ్రెస్ పార్టీని, రాజ్ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీగా. మీరు గతంలో ఏం చెప్పినారు? మీరు 7వ గ్యారంటీ సామాజిక న్యాయం, ప్రజాపాలన చెప్పినారు. మరి సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అన్నప్పుడు మరి మీకు ఉన్నటువంటి 18 బెర్తులలో మరి ఇలా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలకు ఇలా ప్రాతినిధ్యం లేని పరిస్థితి. కొల్ల కురుమలకు మినిస్ట్రీ లేడు, ముదిరాజులకు మినిస్ట్రీ లేడు, మున్నూరు కాపులకు మినిస్ట్రీ లేడు, లంబాడీలకు మినిస్ట్రీ లేడు, మైనార్టీలకు మినిస్ట్రీ లేడు. మరి అన్ని మినిస్ట్రీ లేకపోవడం వల్ల ప్రజాపాలన ఎట్లయితుంది, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అయితే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే ఈసారి కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పుతో కూడినటువంటి కేబినెట్ విస్తరణ ఉంటుంది అంటున్నారు. మేడం 15 నెలలు అయిపోయింది మేడం. ఇవాళ పాలన కుంటుపడ్డది, లైంగిక దాడులు ఎట్లా జరుగుతా ఉన్నవి,
అత్యాచారాలు ఎట్లా జరుగుతా ఉన్నవి, 2023, 24 ఎట్లా ఉంది, 24, 25లో ఆ లైంగిక దాడుల విషయంలో కానీ, అత్యాచారాల విషయంలో కానీ, రకరకాల ఇష్యూలలో ఏం జరుగుతున్నది నిన్న మొన్న సీరియస్ గా నివేదిక ఇచ్చినారు, పేపర్లలో సోషల్ మీడియాలో రాస్తున్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇంకా లేట్ చేయకుండా పాలన కుంటిపడకుండా ఉంటే మంచిది అనేది నా ఆలోచన. డబ్బు కోసం హత్యలు చేసిన వాళ్ళు 2025లో 2024లో 83 మంది, అదేవిధంగా హత్యలు 856 మంది అయినరు, అదేవిధంగా కల్చరల్ హోమ్ సూసైడ్ 222 అయినారు, అదేవిధంగా లైంగిక దాడులు 2945 మంది 45 మీద అయింది, కిడ్నాపులు 1525 అయినాయి, అదే దొంగతనాలు చూసుకుంటే 19,480 అయినాయి. అదేవిధంగా డిలే అవ్వడం వల్లనే ఇవన్నీ జరిగాయి అంటున్నారు. దోపిడీలు 703 అయినాయి. మేడం ముఖ్యమంత్రి దగ్గర మేడం రోజా గారు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాము, శాఖ మినిస్ట్రీ లేకపోవడం వల్ల ఆ శాఖ మీద సమీక్ష జరగదు, శాఖ మీద సమీక్ష జరగకపోవడం వల్ల అధికారులు అనే వాళ్ళు డిలే నిర్లక్ష్యం వహిస్తారు, నిర్లక్ష్యం వహించడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి కదా. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇవాళ గురుకుల పాఠశాలలో మేడం చెప్తున్నాం, సుమారు 50 మంది పైచిలకు విద్యార్థులు SC, ST, BC మైనార్టీ విద్యార్థులు చనిపోయారు మేడం. మరి దానికి బాధ్యత ఎడ్యుకేషన్ శాఖ వహించాలి కదా. ఎడ్యుకేషన్ శాఖ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ మీరు ఏదో మీ అంతర్గత వ్యవహారాలని, మీ పార్టీ సంబంధించినటువంటి కోపతాపాలని, మీ ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేకపోవడాన్ని, మంత్రులు పోటీ పడడాన్ని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ సమాజానికి మీరు ప్రజా పరిపాలన అందించమని మీకు పాలన పగ్గాలు ఇచ్చినారు. పాలన పగ్గాలు మీకు అప్పగిస్తే పాలన గాలి కొదిలేసి మీ పంచాయలు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇది కాదు కదా ప్రజలు కోరుకున్నది, ఇది కాదు కదా ప్రజాపాలన అంటా ఉన్నాను. ప్రజాపాలన అంటే పాలన గాలి కోయడం కాదు, ప్రజలను పరిపాలించడం, ప్రజలకు మంచి పాలన అందించడం, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం, ప్రజలకు ఇచ్చిన మీరు గ్యారంటీలు అమలు చేయడం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఇవ్వడం, మీరు ప్రజలకు ఇచ్చిన 2500 మహిళలకు ఇవ్వడం, మీరు రైతులకు ఇచ్చిన రైతు బంధు అమలు చేయడం, రైతు రుణమాఫీకి సంపూర్ణంగా చేయడం, కరెంట్ ఇవ్వడం. ఇవాళ సార్ లింగం గారు మీరు చదువుకున్న వాళ్ళు, SCOలో స్టూడెంట్ లీడర్ గా పనిచేసిన మీ అంటే గౌరవం ఉంది లింగం యాదవ్ గారు. నేను ఏమంటున్నా అంటే ఊళ్ళల్లో నీళ్లు లేక ఆచారాన్ని అడుగు, మేమంటే మేము పార్టీలో చెప్తున్నాం, రామ్మోహన్ రావు గారిని అడగండి, ఊళ్ళల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయో, ఆ పంటలు ఎండిపోయిన వారికి కారణం ఎవరు? మీరు నిర్లక్ష్యం కాదా? ఎందుకు ఇవ్వకూడదు పంటలకు నీళ్లు అడుగుతా ఉన్నాను. ఇవన్నీ మీరు నిర్లక్ష్యం చేసుకుంటూ మీరు ముఖ్యమంత్రి ఢిల్లీకి టూర్లు 40 సార్లు తిరిగాడండి. గతంలో కేసీఆర్ పోలేడు కాబట్టి కేంద్రం దగ్గర నిధులు రాలేదు అన్నాడు. మరి 40 సార్లు పోయినావు, ఏ నిధులు తెచ్చినావు కేంద్రం నుంచి? ఏమైనా రాహుల్ గాంధీ కలవడం, ప్రియాంక గాంధీని కలవడం, సోనియా గాంధీని కలవడం, ఇక్కడ ATM గా తెలంగాణ మార్చడం, 10 సార్లు పోయినప్పుడు ATM గా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు చెల్లించి రావడం తప్ప 40 సార్లు పోయి ఏం చేసినావు నువ్వు? 40 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినో చెప్పాలి. మంత్రివర్గ కూర్పు ఏమైనా చేసినావా? పార్టీ విస్తరణ నామినేట్ పోస్ట్ ఏమైనా ఇచ్చినావా? లేకపోతే తెలంగాణకి ఏమైనా తెచ్చినావా? చెప్పాలి. అవన్నీ కూడా పంచాలని పెట్టుకొని తెలంగాణ వృత్తి ఎట్లా? అంటే పెద్దలు బాలరాజు గారికి కూడా తెలియంది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి 40 సార్లు పోయిండు, 30 సార్లు పోయిండు అంటే డెఫినెట్ కూడా పోతారండి. ఢిల్లీకి దేశ రాజధాని ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. మీకు తెలియంది కాదు, పెద్దలకు తెలియంది కాదు. ఈ దేశ రాజధానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోకపోతే పక్క దేశానికి పోతారా అండి? డెఫినెట్ గా ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు చాలా వరకు 10 అడగలే కదా. గౌరవ ముఖ్యమంత్రి బాలరాజన్న గారు గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఇవాళ కంటోన్మెంట్ ఇష్యూని సాల్వ్ చేసింది. ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయమని అడుగుతాం. ఇంకా 30 సార్లే 40 సార్లే కాదండి, ఇంకా 40 సార్లు పోతాం. తప్పే ఉంది? ప్రధాని కలిస్తే తప్పు నాన్న. డెఫినెట్ కూడా తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా, నీళ్లు, నిధులు ఏదైతే మనకు రావాల్సిందో బడ్జెట్ లో అన్యాయం జరుగుతుందో దాన్ని కొట్లాడతాం, అడుగుతాం. దాంట్లో తప్పే ఉందన్న. ఢిల్లీ పోతే తప్పే ఉంది. దేశ రాజధాని పోకపోతే పక్క దేశ రాజధాని ఆచార్య గారితో రామోహన్. వెల్కమ్ బ్యాక్. ఇక బీజేపీ నేత ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, 15 నెలలుగా ఈ 6 మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని పెండింగ్ లో పెట్టడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, అలాగే ప్రజల సంక్షేమం గాలి కొదిలేశారు అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. సో బీజేపీ కూడా దీంతో ఏకీభవిస్తుందా? ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత నిర్ణయాలతో ముడిపడ్డటువంటి మంత్రివర్గం. అయితే ముఖ్యమంత్రి అయిన నాటికి నేటికి ముఖ్యమంత్రి యొక్క పవర్లో మార్పు వచ్చింది, వారికి ఉన్నటువంటి శక్తిలో మార్పు వచ్చింది.
మనం మొదలు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి పవర్ఫుల్ ఇవాళ కనపడతలేదు వారి ముఖంలో కానీ అంటే తగ్గింది అంటున్నారా మీరు? 15 నెలల్లో ఆయన పవర్ తగ్గింది అంటున్నారు ఆయన. ఎందుకు తగ్గిందనేది చెప్తున్నా. ఇప్పుడు 15 నెలల నుంచి మంత్రివర్గాన్ని వేసుకోలేదంటే పాపం తన మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారు, వీరు చెప్పే పేర్లని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చెప్పే పేర్లు అన్నిటిని కూడా తీసుకొస్తే ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి మాట మూట ఆ పరిస్థితులు ఏమైతాయి అనేది ఒక ఇబ్బందికరంగా ఉండే. అది 15 months ఇవాళ కాలయాపన జరిగింది అనేది మనకు అనిపిస్తుంది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ 10-15 రాష్ట్రాలు ఉన్నాయి, చాలా బిజీలో ఉన్నారు, ఆ నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అయింది అన్నటువంటిది పెద్దగా లేదు. ఉన్నవే 3 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలలో ఇది చివరి రాష్ట్రము. ఈ చివరి రాష్ట్రంలో ఒక ఈ రాష్ట్ర ఇన్ఛార్జి ముఖ్యమంత్రి ఒక లిస్టు తయారు చేసుకొని తీసుకెళ్ళినప్పుడు కేంద్రం దాన్ని పక్కకు పెట్టేసి కాలయాపన చేసి ప్రతినిత్యం ఇవాళ ప్రభుత్వము వీక్ అయింది. ఎందుకంటే 6 మంత్రిత్వ శాఖలు ఉండాల్సినటువంటి వ్యక్తులు లేరు, అనేక శాఖలు డబల్ త్రిబుల్ వాళ్లకు కేటాయించడం వల్ల ఆ శాఖల మీద పట్టు లేకపోవడము, కొత్తగా రావడము, డబ్బు లేకపోవడము, ఇచ్చిన హామీలని నెరవేర్చలేనటువంటి ఒక భయం వెంటాడుతున్నది. ఇవన్నిటి కూడా తేరుకొని ఇవి చేయాలనుకున్నప్పుడు కేంద్ర పార్టీ వీళ్లకు 100% సహకరించకపోవడం వల్లనే ఈ కాలయాపన జరిగి ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఉన్న మంత్రివర్గంలో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఇప్పుడు వచ్చే 6 మంత్రిత్వ శాఖలలో నాకు తెలిసి 3 నుంచి 4 బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. కానీ కనీసం 3 బీసీలకు ఇవ్వాలి, లంబాడీలకు ఇవ్వాలి, ఎస్టీలకు, అదే విధంగా మైనార్టీలకు లేదు. దాంతో పాటు ఇంకా ఎస్సీల వర్గీకరణలో జరిగినటువంటి తతంగంలో కూడా రేషియో ప్రకారం లేకపోవడం, ఈ మంత్రిత్వ శాఖలు అన్ని కూడా ఈ ఒక 5-6 మంత్రులే పవర్ఫుల్ మంత్రులు పెట్టుకొని వీళ్ళు 1.5 year ఆ మంత్రిత్వ శాఖలతోటి వాళ్ళ యొక్క పూర్తి అన్ని విధాలుగా వాళ్ళు దాన్ని గెయిన్ చేసుకొని ఇవాళ ఎటకేళ్లకు మంత్రివర్గం ఉగాదికి వస్తుందనే ఆశ ఇవాళ రావడం, ఎటకేళ్లకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నాం. ఉగాది కన్నా అన్ని మంత్రిత్వ శాఖలు ఫుల్ఫిల్ అయి సామాజిక సమరతని పాటించి ఏదైతే ముఖ్యమంత్రి అనేక శాఖల్లో తన వద్దనే ఉంచుకొని వాటిని ఏదైతే రివ్యూ చేయలేక, దాన్ని పరిశీలించలేక, వాటిని అభివృద్ధి తీసుకురాలేక ప్రధానమైనటువంటి శాఖలు నీరు గారిపోయినాయి. ఇవాళ మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఏదైతే సామాజిక న్యాయం పాటిస్తూ అందరికీ న్యాయం చేస్తూ ఏదైతే మంత్రివర్గాన్ని వెంటనే చేసి తెలంగాణ ప్రజలని ఏదైతే ఈ 1.5 year బూతు పురాణాలు, బూతు మాటలు, డెవలప్మెంట్ లేదు, ఆచార్య గారు, ఇప్పుడు ఈ 6 మంత్రి పదవులకి ఆశావహుల లిస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు 1:2 కాదు, అంతకంటే ఎక్కువే ఉంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆశించి భంగపడ్డారో ఆ అసంతృప్త నేతలందరినీ కూడా మేము ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తాము, తప్పకుండా అసంతృప్తులు అనేవాళ్ళు ఉండరు అని. మీరు కానీ ఛానళ్లలో వచ్చే పేర్లు చూస్తే ఒక్కొక్క కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇస్తున్నారంటేనే భయపడి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు, ఒక్కొక్క కుటుంబాలకు, ఒక్కొక్క వ్యవహారాలకు, ఒక్కొక్క కులాలకు ఈ రకంగా చేయడం వల్ల న్యాయం జరుగుతుందని మనం ఊహించలేం. నాకేమనిపిస్తుంది అంటే కొత్తగొచ్చిన ఇన్ఛార్జి మంత్రి తీసుకునే నిర్ణయాల వల్ల కొంత సామాజిక న్యాయం, మొన్న ఎమ్మెల్సీలలో ఎందుకనాలే కానీ ఈవెన్ కమ్యూనిస్టులు కూడా వాళ్ళు మెడొంచుకొని బీసీలకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం, టిఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఇవ్వడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక
ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడం శుభ పరిణామం. ఎస్ నేను కోరేది ఒకటే, అదే రేషియో ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జి ఏదైతే వారు ఉన్నారో వారు ఒక సాధారణమైనటువంటి ఒక జీవితాన్ని ఒక రాజకీయాల్లో ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. రైట్ అండి. ఓకే, ఇప్పుడే కరెంట్ పోయింది మేడం. ఎస్ ఎస్ అర్థమైంది. రామ్మోహన్ గారితో కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి, మేము కరెంట్ ఉంటేనే కనపడేది కష్టము, ఉన్న కరెంట్ పోయింది ఇప్పుడు. సో కరెంట్ పోతుందంటండి లింగ యాదవ్ గారు. మీరేమో అసలు 24 గంటల కరెంట్ అని చెప్తున్నారు. ఓకే రైట్ అండి. లైఫ్ లో ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించారు రామ్మోహన్ గారు. సో మొత్తానికి 15 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, ఇప్పుడు అప్పుడు అదిగో ఇదిగో అంటూ ఉన్నాం, మొత్తానికి విస్తరణకు వేళాయి అన్నట్టుగా ఒక కబురు అయితే అందింది. సో దీనిలో ఎంతమందికి ఉగాది ముందొస్తుంది, ఎంతమందికి ఆ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి చేదు ఎక్కువ పాళ్లల్లో ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఉగాది రాగానే ఉంటుంది అనుకుంటున్నారు దగ్గర మీకు, అట్లాగే లింగం యాదవ్ గారికి, బాలరాజు గారికి, ఆచార్య గారికి, రాజేష్ ప్రేక్షకుల నమస్కారం. తెలంగాణలో సామెత ఉంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆశ వాళ్ళు తప్పనిసరి ఉంటారు. ఏమంటున్నానంటే ప్రాంతీయ పార్టీ కాదు కదా జాతీయ పార్టీ. లింగం యాదవ్ గారితో పూర్తిగా ఎక్కిపిస్తున్నాను. ఎందుకంటే జాతీయ పార్టీలు ఇవన్నీ ఉంటాయి, సమస్య లేదు. ఆశావాళ్ళు ఎక్కువ ఉంటారు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అంతర్గత ప్రజాస్వామ్యం కనుక కొంచెం విశృంఖలత్వం కూడా ఎక్కువ, ఎక్కువ మంది ఆశపడుతుంటారు. అసంతృప్తి లేదని లింగం యాదవ్ గారు అన్నారు, కానీ స్వయంగా సీనియర్ గతంలో మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, మొదటి నుంచి పార్టీ పట్టుకుని ఒక్కనాడు కూడా తెలుగుదేశం నుంచి చేరిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిన జీవన్ రెడ్డి గారు నాకు అసంతృప్తి ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు కదా, అన్నారు కదా, బహిరంగ చెప్పింది. కనుక అసంతృప్తి ఉండడం సహజం కాదంటలేదు. అది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక కాంగ్రెస్ పార్టీలో సమస్య లేదంట. కానీ మంత్రివర్గానికి మనకేం సంబంధం ప్రజలకంటే వ్యక్తిగత వ్యవహారం కాదంటున్నాను. వాళ్ళు మొత్తం 18 మంది మంత్రులు ఉండాల్సిన చోట 12 మంది ఉన్నారు, 15 నెలలు అయింది. దాన్ని విమర్శించడానికి బీఆర్ఎస్ కూడా నైతిక అధికారం లేదు. ఎందుకంటే గతంలో 3 నెలలు మంత్రివర్గం లేకుండా ఇద్దరే చేసిండ్రు, లేడీ మంత్రివర్గాలు లేవు, అవన్నీ ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న క్రమంలో 2 విషయాలు నేను చేస్తాను. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు 12 మంది మంత్రులు ఉన్నారు. ఈ సమతుల్యత లేదు, సామాజిక సమతుల్యత లేదు, జిల్లాల సమతుల్యత లేదు. దీన్ని నింపాల్సిన బాధ్యత రేపు వచ్చే 6 4 తీసుకున్నప్పుడు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడున్న 12 మందిలో ఖమ్మం నుంచి 3 ఉన్నారు, మిగతా 4 జిల్లాల నుంచి ఇద్దరు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ 2, ఉమ్మడి జిల్లా కరీంనగర్ 2, మహబూబ్ నగర్ 2, అంటే ముఖ్యమంత్రితో సహా 12 కనుక 6, 3, 9 అక్కడే పోయినాయి కదా. ఏమున్నాయి మనకు వచ్చింది ఏంటంటే ఒక మెదక్, దామోదర్ రాజనరసింహ గారు. అంటే మొత్తం కేవలం ఉమ్మడి 6 జిల్లాలకే ప్రాతినిధ్యం. ఆదిలాబాద్ లేదు, నిజామాబాద్ లేదు, రంగారెడ్డి లేదు, హైదరాబాద్ లేదు. ఈ 4 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఈ ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటారు. అందుకని మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏమంటున్నారు, రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచింది ఒక్కడిని కూడా మంత్రి పదవి ఇవ్వని ఆయన అంటున్నారు. ఇప్పుడు సామాజిక సమీకరణలు చూసుకుంటే ఇప్పటికే రెడ్లకు 1/3 కన్నా ఎక్కువ పదవులు ఉన్నాయనే సమస్య వచ్చింది. రెడ్లకు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే ఏంటంటే సామాజిక సమీకరణలో రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వడంలో అభ్యంతరం ఉండదు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు లేరు ఇప్పటి వరకు. దానికి పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు, అది ఖరారు కావచ్చు. కానీ పార్టీ ఫిరాయించి ఇటుపక్క అటుపక్క 2 సార్లు మారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇవ్వడంలే బాగా పెద్ద ఎత్తున అసంతృప్తి, ఒక రకంగా చెప్పి విమర్శ వచ్చింది. ఎందుకంటే తమ్ముడికి ఓటేయమని చెప్పి బీజేపీలో ఆయన చేరినప్పుడు ప్రచారం చేసిందని తమ్ముడికి అన్నకు అంటే ఇప్పటికే ఖమ్మంలో 3 మంత్రివర్గం ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ విమర్శల పాలవుతుంది. ఎందుకంటే బీసీగా అన్యాయం చేసిన, ఉదాహరణకు ఆయన మాటలు కరెక్టా కాదా అంటే నేను తీర్మార్మాలను ఎప్పుడు కూడా పెద్దగా ఆయన పరుషవాక్యాలు కరెక్ట్ కావంటాను. కానీ తీర్మార్మాలకు ఒక న్యాయము, రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయము అంటే తప్పు కదా అని సమస్య వస్తుంది. ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేస్తారు. ఒకటి. రెండవది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి పట్టుకొని ఏడుస్తున్న ఒక 5-6 ఉన్నారు. ఉదాహరణకు 2 సార్లు ఓడిపోయినా ఏం చేసినా అద్దెకి దయాకర్ కారణం మాల సామాజిక వర్గం. నేను హేతువాదిని, అసలు కులాల గురించి మాట్లాడను, కానీ తప్పనిసరి అవుతుంది ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది, కులాలు తెలుసుకోవాల్సి వస్తే మాట్లాడాల్సి వస్తుంది. అట్లానే మనకు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఇప్పటికే మనకు మన వరంగల్ నుంచి మన వారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు. కానీ ఇంకా సమస్య వస్తుందంటే బీసీల నుంచి డిమాండ్ వస్తున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏం లేదు, అంత అన్యాయం జరుగుతుందంటే కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు నిర్ణయం తీసుకుంటే జాతీయ నాయకత్వం తీసుకుంటుంది, ప్రాంతీయ పార్టీ కాదు కదా. ప్రాంతీయ పార్టీ అయితే కేసీఆర్ గారు చెప్పింది వేదం, కేటీఆర్ గాని హరీష్ రావు గాని మాట చెప్పగలుగుతారు తప్ప వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు పాటించారు కదా. అది ఒక కేసీఆర్ గారు కాదు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులు, వాళ్ళు అధినాయకుడు చెప్పినట్టు వింటారు.
అట్లా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఉండదు. బీజేపీకి ఇంకొక రకమైన సమస్య ఏంటంటే వాళ్ళు సిద్ధాంతపరమైనది ఉంటుంది కనుక బయటపడడానికి వీల్లేదు, వాళ్ళు అసంతృప్తి వెలగక్కడానికి కూడా వీల్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంది, వెలగక్కుతున్నారు. కానీ ముఖ్యమంత్రికి వెసులుబాటు లేకుండా ఉంది. ఒక దేశంలో మాట్లాడితేమ్మా మీకు కేంద్రంలో ఉన్న వెసులుబాటు రాష్ట్రాల్లో ఉండదు. కేంద్రంలో చూడండి, పివి నరసింహరావు గారు ఎక్కడో ఉన్న ఆర్బీఐ మన డైరెక్టర్ గా ఉన్న మన మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి పెట్టగలిగిండ్రు. అట్లాగే ఇప్పుడు చూడండి, జయశంకర్ గారు విదేశాంగ మంత్రి, మోడీ గారు పెట్టుకోగలిగిండ్రు. అంటే మంత్రివర్గం అనేది దానే ఇప్పుడు వేయచ్చు, సమర్థులు ఎక్కడున్నా తీసుకోవచ్చు. నిర్మలా సీతారామన్ వీళ్ళందరినీ కూడా రాజ్యసభ నుంచి తీసుకొని మరి మంత్రులు చేసిన సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ ఏమైందంటే ఎమ్మెల్సీలకు అన్యాయం జరుగుతుందని ఇంకొక వాదన వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఎమ్మెల్సీలుగా అద్దెకి దయాకర్ ఎన్నికయ్యారు, ఇప్పుడు 3 ఎన్నికయ్యారు కదా. ఎమ్మెల్సీ నుంచి ఒక్కరినో ఇద్దరు తీసుకోవాలి కదా, 2 సభలు సమానమైనప్పుడు మొత్తం విధాన సభ నుంచి తీసుకుంటారనేది ఒకటి వస్తున్నది. ఇప్పుడు నేనేమంటున్నానంటే వచ్చే 6లో 4 ఇస్తారు, 2 ఇవ్వరు. ఎందుకంటే నేను చెప్పాను కదా, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటది కనుక ఆ 2 దుకాణం పని అంటే లాభం లేదు కదా అని చేయరు. కానీ ఆ 4 తీసుకునే క్రమంలో నా ఉద్దేశం అంటే కేంద్ర ప్రభుత్వం లేకుండా ముఖ్యంగా కేంద్రంలో ఉన్న జాతీయ మన అధిష్టానం ఏమనుకుంటుంది అనుకుంటున్నాను నేనంటే రెడ్లకు ఎక్కువ సంఖ్యలో ఇవ్వకపోవచ్చు అంటున్నాడు. సుదర్శన్ రెడ్డికి రావచ్చు. కానీ రామ్మోహన్ గారు ఒక విషయం ఏంటంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు చాలా మంది ఉన్నారు. అలాంటి సీనియర్లను పక్కన పెట్టేసి పక్క పార్టీలోంచి వచ్చినటువంటి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తారు అనేటువంటి దీన్ని వీళ్ళు జీర్ణించుకోలేరు కదా. సో అలాంటప్పుడు అసంతృప్తుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం లేదంటారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి మీద అదే సంతృప్తి కదా, ఉద్యమ ద్రోహులకు బీటీ బ్యాచ్ యూటీ బ్యాచ్ అన్నాం కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఉదాహరణకు మనకు పేరు చెప్పుకోవచ్చు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు. మనం ఇట్లా చూసుకుంటే మంత్రివర్గంలో ఇప్పటికే 4 దాకా ఫిరాయింపుదారులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి మనకి చెప్తున్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి గారు మీద మాత్రం విమర్శ వస్తుంది. ఖచ్చితంగా ఇస్తే మాత్రం ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి అది పెద్దపీట వేసినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఎట్లా తీసుకుంటారు. కానీ రెండోది ఏమైందంటే వివేక్ గారికి తీసుకుంటే కూడా మళ్ళీ సమస్య వస్తుంది. ఉప ముఖ్యమంత్రి మాల సామాజిక వర్గం మళ్ళీ ఇక్కడిని తీసుకుంటే మరి మాల సామాజిక వర్గంలో ఇతర మిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు తీసుకోవడానికి సమస్య వస్తుంది. ముఖ్యంగా సంపత్, మహబూబ్నగర్ జిల్లా సంపత్ మొదటి సభలో సభ్యుడిగా ఉన్నారు, చాలా సమయంలో పట్టించారు. 6 మిగిలినా కూడా బట్టి విక్రమార్కతో కలిసి బాగా ప్రయత్నం చేశారు. అటువంటి ఆయన తీసుకోవాల్సి వస్తుంది. అంటే మాదిగ సామాజిక వర్గం నుంచి, లంబాడి సామాజిక వర్గాన్ని నుంచి, అట్లాగే మన ఎస్సీలో కూడా ఈ 2 వర్గాలు ఉన్నాయి కనుక వీటి మీద డిమాండ్ వస్తున్నది. ముఖ్యంగా ఖాళీ ఉన్న జిల్లాల నుంచి తీసుకోవాలని డిమాండ్ మాత్రం వస్తుంది. ఏవైతే 4 జిల్లాల్లో మంత్రివర్గం ఇస్తారని అసలు మంత్రివర్గంలో స్థానం లేదో వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక మాట, 3 ఎమ్మెల్సీని తీసుకున్నప్పుడు ఆయన మాట చెల్లలేదంటే చాలా సామాజిక సమీకరణలు పాటించారు. మొన్నటి ఎంత ఒత్తిడి అయిందంటే బీసీ సామాజిక వర్గం తిరుగుబాటు, మేమంతే మాకంతా వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్ గాని, ముఖ్యంగా కమ్యూనిస్టులు గాని బీసీలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సామాజిక సమీకరణలో ఒక పెద్ద కసరత్తు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. పెద్దలు అన్నట్టు సామాజిక న్యాయం అన్న డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం పాటించే పార్టీ. దానికి అనుగుణంగానే మనం చూసాం ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు కూడా చేయనటువంటి ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేసి దాని ద్వారానే ఇవాళ అణగారిన వర్గాలైనటువంటి ప్రత్యేకించి బీసీలకు న్యాయం జరుగుతుందనే ఆ చిత్తశుద్ధి మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి హామీ మేరకు ఇవాళ తెలంగాణ శాసనసభలో మొన్ననే అదే చెప్తున్నా, మొన్ననే శాసనసభలో దాని బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. డెఫినెట్ కూడా ఇవాళ నేనేమంటే ఇవాళ మంత్రివర్గ విస్తరణలో కూడా సామాజిక న్యాయం డెఫినెట్ కూడా పాటిస్తాం. అందుకే కదా మేము క్యాస్ట్ సెన్సస్ చేసినాం. ఇవాళ జనాభా ఎంత దానికి అనుగుణంగానే మన ఎమ్మెల్సీ సీట్లు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏ విధంగా మేము టికెట్ ఇచ్చిన, మాతో పాటు మా ఆలీస్ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇవాళ వెనకబడిన వర్గాలకు ఇచ్చింది. అంటే నేను ఏమంటున్నట్టే ఇవాళ కులాల లెక్కలు తెలుస్తున్నాయి కదా. ఇవాళ మేము అదే చెప్తున్నాం, ఇక్కడే ఆచార్య గారు ఉండు, బీజేపీ కూడా దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేయమనండి, దాని ద్వారా ఎవరి జనాభా ఎంతో తెలుస్తుంది, దానికి నాకు అనుగుణంగా మనకి ఏం చేయాలో కూడా కదా. ఇప్పుడు మనిషికి వ్యక్తికి ఏదైనా రోగం వస్తే దాన్ని ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఏ డిజీజ్ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉందని. ఇవాళ అన్నిటికీ ఈ సామాజిక అసమానతలకు అన్నిటి కూడా కారణమే ఇవాళ వెనుకబాడుతాను. దేని మీద దాన్ని గుర్తించాలంటే క్యాస్ట్ సెన్సస్ ఇవాళ మేము చేస్తున్నాం, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా డెఫినెట్ కూడా సామాజిక న్యాయం పాటిస్తాం. ఓకే, ఇప్పుడు 4 సీట్లు 4 కదా,
మీరు ఫిల్ చేయపోయేది? ఆ 4లో 2 ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అప్పుడు కూడా మీరు ఇదే మాట మాట్లాడతారా, సామాజిక న్యాయాన్ని పాటించేది కాంగ్రెస్ పార్టీ అని? నేను ఏమంటున్నా ఎవరికి ఇస్తాము, నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమర్థులే, అందరికీ న్యాయం, అందరికి మినిస్టర్ కావాలని అందరికి ఉంటది అనుకోవడంలో తప్పు కాదు కదా. అది దాన్ని కూడా ఏదో భావ స్వేచ్ఛకు కూడా సంఖ్యలు వేసే అంత మేము మా పార్టీలో అయితే భావ స్వేచ్ఛకు సంఖ్యలు మా పార్టీలో ఎక్కడ ఉన్నాయి? ఏమంటే చాలా మంది ఉన్నారు, అవన్నీ కూడా ఆలోచించే ఎవరికి న్యాయం చేయాలి. ఇప్పుడే పెద్దలు అన్నగారు అంటే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం, అవన్నీ కూడా మేము ఆలోచిస్తాం. ఏ వర్గాలకు న్యాయం జరగాలి, ఏ వర్గాలను తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు అని ఏదైనా ఈక్వేషన్ల కొంతమందిని అకామిడేట్ చేయకపోతే వాళ్ళని ఆల్టర్నేటివ్గా ఎక్కడ మేము అకామిడేట్ చేయాలి ఆ విధంగా కూడా చేస్తాం. ఇవాళ అందుకే ఇంతకుముందుకే చెప్పినటువంటి బోస్రాజ్ అనే కర్ణాటక వ్యక్తి, ఆయన టికెట్ మిస్ అయింది కొన్ని ఈక్వేషన్లో, తర్వాత ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తిస్తుంది, ఎవరిని ఎక్కడ వాడుకోవాలి, ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఆ విధంగా తెలిసిన పార్టీ మాది. డెఫినెట్ కూడా సామాజిక న్యాయం ఇంత ముందుకే పెద్దలు బాలరాజు గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇంకా 15 months అయిన చేయలేదు. మరి గతంలో ఎప్పుడైనా దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రితోటి 3 నెలలుగా ఉన్నటువంటి సందర్భం ఎక్కడన్నా జరిగిందండి? తెలంగాణలో జరిగింది కదా అది. అంటే దయచేసి అది కాదు ఇక్కడ ఆ విధంగా చెప్పుకుంటే మొత్తం మీ మొదటి క్యాబినెట్లో ఒక ఉమెన్ లేరు. మీరు ఉమెన్ గురించి వాళ్ళ దేశంలో జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు మీరు మొత్తం క్యాబినెట్ మీ అడ్మినిస్ట్రేషన్ 5 years అయిపోయేంత వరకు కూడా ఒక మినిస్టర్ లేరు. అది కాదు కదా. ఇవాళ గ్యారంటీల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ మేము సంవత్సర కాలంలోనే మేమేం చేసాం, 10 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసింది, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మీరు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఎన్ని అమలు చేశారు, మేము సంవత్సర కాలంలో అంటే ఇవాళ దాదాపు 10-15 ఏళ్ళు మీ సంవత్సర కాలంలో మేము ఎన్ని హామీలు అమలు చేసినాం చర్చ పెడదాం, దాన్ని చర్చిద్దామంటే చర్చిద్దాం. ఇవాళ రైతులకు కేంద్రంలో మీరేం చేసిర్రు, గతంలో ఎవరు ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నాడు బాలరాజు పెద్దలు, అంటే ఎంతమంది రైతుల ఆత్మ కూడా గతంలో 10 ఏళ్లలో మీ పరిపాలనలే కదా, బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డ్స్. ఎన్సీఆర్బీ అనేది మా చేతులు ఉండదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంటే నేను ఏమంటున్నా అంటే అది కాదు, మీ 10 ఏళ్లలో దళితుల మీద ఎట్లా అన్యాయాలు జరిగినాయి, నేరేళ్లలో దళితులకు ఏం జరిగింది, రైతుల ఆత్మహత్యల గురించి మీరు బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తున్నారు కదా, మరి ఈ ఒక్క సంవత్సరంలో రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో ఎన్ని జరిగాయి? అదే చెప్తున్నాండి, రైతులను ఆదుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది కదా. ఇవాళ అదే చెప్తున్నా, ఇవాళ దేశ చరిత్రలోనే ఒకే కాలంలో ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవాళ అదే విధంగా ఇవాళ ఫైన్ రైస్ కు 500 రూపాయలు ఇస్తున్నటువంటి చరిత్ర మాది. ఇంకో రైతు కూలీలకు కూడా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ కంట్రీలు అంటే సోషలిస్ట్ కంట్రీలో కూడా లేనటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి రైతు కూలీలకు కూడా ఇవాళ డబ్బులు ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆదుకోవాలి. ఈ రైతు కూలీలు ఎవరు ఉంటారంటే సమాజంలో వెనకబడిన వర్గాలే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలకు సంబంధించినవి కదా, వాళ్ళను కూడా ఆదుకోవాలని ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీలకి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినది చెప్పనా? ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ బాలరాజు గారు కూడా తెలుసు. మరి అంటే ఇక వాళ్ళ పార్టీలు ఉండరు కాబట్టి అది అన్న అట్లా మాట్లాడవచ్చు. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇవాళ అదే విధంగా బీజేపీ ఏమన్నది అన్నాడు, అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరండి? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది? మరి ఎన్ని కోట్లు రావాలి? అకౌంట్లో నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. మరి 15 లక్షలు ఇక్కడ ఎవరికి వేసారో మనందరూ తెలుసా? రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే బీజేపీ, ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా. ఇదే వాళ్ళకు ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళని ఏ విధంగా చేసిందో అందరం చూడలేదా మనందరం? నేనేమంటున్నా అంటే దయచేసి అది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వానికి మా కమిట్మెంట్ ఉంది. ఇవాళ రైతులని, మహిళల్ని, అదేవిధంగా యువతకు కొలువులు ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వంలో వస్తున్నాయి. మేము డెఫినెట్ కూడా తొందరలోనే క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. ఇలా ఎవ్వరు ఇతరులతోటి చెప్పించుకోవాల్సిన అవసరం, సామాజిక న్యాయం గురించి మాట్లాడి ఇతర పార్టీలు చెప్తే వినవలసిన సిచ్యువేషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. నేను పెద్దలకు ఆచార్య కూడా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్న మీరే ఇనిషియేట్ తీసుకొని కేంద్రంలో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ రేపు జరగబోయే జనాభా లెక్కలలో కులగణన చేపియండి, ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి, మీకే ఇస్తున్నాం అన్న, మీరే ఇనిషియేట్ తీసుకోండి. మీరు గతంలో మెంబర్గా ఉన్నారు ఎన్సీబీసీలో, మీరే ఇనిషియేట్. నేనేమంటున్నా అంటే ఇవాళ మేము ఒక ముందుకు తీసుకుపోయినాం, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. అప్పుడు అందరికీ జనాభా మనం అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. రైట్, ఓకే. సో బాలరాజ్ గారు మేడం, ఓకే, ఇప్పుడు ఏమంటారు లింగం గారు మాట్లాడుతూ మిగతా పార్టీల మీద విమర్శ కంటే మీరు చేయాల్సిన పనులు చేయండి అని మా రిక్వెస్ట్. అలా ఒక పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు అధికారం తీసేసి మీకు అధికారాన్ని ఇచ్చినారు. మీరు ఎందుకు ఇచ్చారు మీకు అధికారాన్ని? మామూలు విమర్శ చేయమని కాదు, మా అన్ని తోడమని కాదు, మీరేమైనా కొత్తది తోడతారేమని ఆలోచన చేద్దామన్నారు ప్రజలు. కొత్తది అంటే ఏంది?
మీరు ఈ 15 నెలల కాలంలో 100 రోజులలో చేస్తున్న పనులేంటి? ఈ 15 నెలల్లో మీరు చేసిన ప్రగతి ఏంటి? ఈ ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి రైతాంగానికి మీరు ఇచ్చిన హామీలు ఏంటి? రుణమాఫీ మీద హామీ ఇచ్చినారు. రుణమాఫీ ఎంత చేశారా లింగం గారు? మీరు కూడా ఒక రైతు బిడ్డ. రుణమాఫీ సంబంధించి మీరు 42 లక్షల మందికి చేస్తామన్నారు. 25 లక్షల మందికి చేసి చేతులు దులుపుకుంటే మిగతా 16 లక్షల పైచిలకు మంది ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని మేము అడుగుతున్న రైతాంగం పరిస్థితి. 31,000 కోట్లు చేస్తామన్నారు. ఓన్లీ 20,000 కోట్లు మాత్రం చేసినారు. ఇంకా 11,000 కోట్లు ఎప్పుడు చేస్తారని మేము అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. రెండోది, రైతు భరోసా మీరు 15,000 ఇస్తామన్నారు. 15,000 కాదు 12,000 అన్నారు. ఆ 12,000 ఎంతమందికి ఇస్తున్నారు? ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు? 5 ఎకరాలకు ఇస్తున్నారా? 3 ఎకరాలకు ఇస్తున్నారా? 2 ఎకరాలకు ఇస్తున్నారా? ఒక క్లారిటీ లేని పరిస్థితి. దాని మీద మాట్లాడాల్సిన అవసరం మీ అధికార పార్టీగా మేమే ఉంది, ప్రతిపక్షంగా ప్రజల గురించిగా మేము వినాల్సిన అవసరం ఉంది. సూసైడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్సీఆర్బి నివేదిక అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఒక 2024-22 వరకు గతంలో రైతు ఆత్మహత్యలు 15లో ఎన్నుండే 22కి ఎన్నుండే ఒక నివేదిక విడుదల చేస్తే రైతుకు సంబంధించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఓకే మీరు ఇలా ఒప్పుకోకపోయినా రామ్మోహన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు వారు కూడా కొన్ని చెప్పాలి. రైతాంగానికి సంబంధించి మేము పంచవ్యూహంతో ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతకి ఒకటి మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల తవ్వకం, అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇవ్వాలనే ఆలోచన విధానం, 3 రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు బంధు, 3 రైతు కొనుగోలు రైతు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,23,000 కోట్లు ఖర్చు పెట్టడం, తర్వాత రైతు ఒకవేళ ప్రమాదం సరిపోతే రైతు బీమా ఇవ్వడం. ఈ 5 వ్యూహాలతోటి పంచవ్యూహంతో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పోతే రైతాంగం ఆత్మహత్యలు తగ్గినాయని మేము చెప్పలే, ఎన్సీఆర్బి రికార్డ్స్ చెప్పిన నేను అంటా ఉన్నాను. మరి ఈ రోజు ఉన్న పరిస్థితి ఇలా పంటలు ఎండిపోతున్నాయి సార్. ఇవాళ మనం ఏదో రాజకీయాల కోసము బీజేపీ అను బీఆర్ఎస్ అను మన పార్టీలు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ కాదు, ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి. మరి గతంలో ఎండిపోకుండా ఇప్పుడు ఎండిపోతున్నవి కారణం ఏందో వెతకండి, వెతికి దాని సమస్యకు సొల్యూషన్ ఇవ్వండి. ప్లస్ ధాన్యం కొనుగోలు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దాని మీద మీరు ఆ సొల్యూషన్ ఇవ్వండి. మీకే మంచి పేరు వస్తుంది, హాస్టల్లో విద్యార్థులకు విషాహారం వస్తుంది, దాని మీద ఒక సొల్యూషన్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మీ ప్రతిపక్ష పార్టీగా మేము ఏం చేసినాం? మీరు వ్యవసాయ శాఖ మంత్రి పోకపోవచ్చు, మీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయకపోవచ్చు, కానీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో జోగు రామన్న గారు, సార్ నేను లిటరల్ గా ఇవాళ రాజనీతి ద్వారా చెప్తా ఉన్నాను, రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు వినాల్సిన అవసరం ఉంది. రాథోడ్ బాబురావు అనే వ్యక్తి, మీరు రుణమాఫీ చేసిరని మీరు సంకల్పించుకుంటారు కదా, రాథోడ్ బాబురావు అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లాలో పురుగుల మందు తీసుకొని డబ్బా తీసుకొని బ్యాంకుకి వెళ్ళి నేను 2 లక్షల రుణం తీసుకున్నాను, నాది ఇంకా మాఫీ కాదని చెప్పేసి పురుగుల మందు తాగి బ్యాంకులో చనిపోతే ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందమో పోయి రైతులారా ఆత్మహత్యలు చేసుకోవద్దు, రుణమాఫీ మేము చేస్తామని ఒక భరోసా ఇచ్చిర్రా? కనీసం ఒక ప్రకటన చేసిర్రా? చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేసిర్రా? కనీసం మీరు రైతులు పరామర్శించొచ్చిర్రా? మీరు చేయలే. మేము చేసిన ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళినాం, ₹1,00,000 చెక్ ఇచ్చినాం, ఆ కుటుంబాన్ని పరామర్శించినాం. రాష్ట్ర వ్యాప్తంగా మా కేటీఆర్ గారి ఆలోచన విధానంతో, కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాష్ట్రం అంతా మా కమిటీ తీసుకొచ్చింది. లేదా హాస్టల్లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు, 55 మంది దాకా చనిపోయినారు, విషాహారం వస్తుంది, పాము కాటు జరుగుతా ఉన్నాయి, కొన్ని హాస్పిటల్ ఎలగల దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మేము ఒక కమిటీ చేసుకుని విద్యార్థులుగా గతంలో విద్యార్థి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం, కార్పొరేషన్ ఉన్న వాళ్ళం, హాస్టల్లోనే తిరిగి వచ్చినాం. ప్లస్ ఇంకొకటి, రుణమాఫీ కాలేదని చెప్పేసి మా హరీష్ రావు గారు అంటే అయిందని మీరు అన్నారు. దేవుళ్ళ మీద అనేక రకాల దేవుళ్ళ మీద ఒట్లేసినారు, రాష్ట్రం అంతా తిరిగిర్రు, ఎంపీ ఓట్లు వేయించుకుర్రు, రాష్ట్రంలో ఇన్ని దేవుళ్ళు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిర్రు. రుణమాఫీ ఇంకా కాలేదు, 40% కాలేదని చెప్పేసి మీ మంత్రులు చెప్తున్న లెక్కలే చెప్తారు. 42 లక్షల మందికి ఉంటే 25 లక్షల మంది అయిందంటే 16.5 లక్షలు కాలేదంటే ఎంతమంది కాలేదు? 40% కానట్టే కదా. రుణమాఫీ కాలేదని మా హరీష్ రావు గారు అంటే క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తాం. క్యాంపు కార్యాలయం మీద దాడే కాదు, మా హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెరగలేదు, బుద్ధి పెరగలేదని మాట్లాడతాం. మరి హైడ్రా పేరుతో ఇల్లు కూడా కొడితే మా కేటీఆర్ పోతే మేడం రోజా గారిని ఇలాంటి ప్రజా సమస్యల్ని రాజకీయ ద్వారా చెప్పి రైట్. ఆచార్య గారు యా, ఇప్పుడు ఉన్న మంత్రుల మీద ముఖ్యమంత్రి గారు పట్టు కోల్పోయారు. ఇవాళ మంత్రుల రేటింగ్ ఏందో 1 ఇయర్ తర్వాత వాళ్ళ రేటింగ్ ఎట్లుంది, వాళ్ళ పనితనం ఎట్లుంది, ఏ శాఖలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు కావాల్సినటువంటివి ఏంది, విద్య విషయంలో ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో అత్యధిక ఫీజుల వసూళ్ల వల్ల
సామాన్య కుటుంబాలన్నీ కూడా ఇబ్బందుల పాలైన, దీని మీద అజమాయిషీ లేదు. అదే విధంగా ప్రైవేటు హాస్పిటళ్ల యొక్క బిల్లుల మీద అజమాయిషీ లేదు. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ కాలేజీల మీద కానీ ఇవాళ ఒక నూతనంగా ప్రజలకు ఒరిగింది ఏం లేదనేది ప్రజలలో వచ్చినటువంటి భావన. ఓకే, నేను ఒకటే కోరేది, ఇవాళ ముఖ్యమంత్రికి మంత్రుల మీద అజమాయిషి గాని, పట్టు గాని, ప్రాధాన్యత గాని కోల్పోయిందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. రైట్ రైట్. ఇవాళ చాలా సందర్భాలల్లా ముఖ్యమంత్రి వస్తే మంత్రులు తలకాయలు తిప్పుకొని వేదికల మీద కూర్చొని సైడ్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో సమన్వయం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి దాంట్లో మంత్రుల యొక్క పాత్ర శూన్యమైపోయింది. రైట్. ఏ మంత్రి అయినా నా మంత్రి శాఖల తన అన్యాయాలు పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రక్రియలు అందరికీ తెలిసే. ఇవాళ మంత్రుల పేరు కన్నా మంత్రుల యొక్క సతీమణుల పేర్లే ఇవాళ ప్రజల నోర్లలో నానుతున్నాయి. నేను ఇవాళ మీరు దీన్ని లోతుగా విశ్లేషణ చేసి చూడండి. ఎస్, రైట్. కాబట్టి ఇప్పుడన్నా ఈ ఆరు మంత్రులన్నా సరిగ్గా సామాజిక న్యాయం పాటించి, సమతుల్యం పాటించి, ఏదైతే సమర్థులకు ఇవ్వండి. మీరు ఏదో బీజేపీకి వెళ్ళి వచ్చారు కాబట్టి మేము మాట ఇచ్చినాం, వాళ్ళకు మేము మంత్రి పదవులు ఇస్తాం, ఇచ్చుకోరు మీ ఇష్టం. దాన్ని మేము ఎవరం కాదనం. ముఖ్యమంత్రి గవర్నర్ కి ఎవరి పేర్లు పంపితే వాళ్ళు మంత్రులు అవుతారు, మాకు సంబంధించింది కాదు. ఇవాళ ఉన్న మంత్రుల మీద కూడా ఈయన అజమాయిషి కోల్పోయిండు. రైట్ అండి. సో సామాజిక న్యాయం డిబేట్ చేద్దాం. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడదాం. 2 సవాళ్లు ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ ఈ ప్రభుత్వం మీద. ఒకటేమో పార్టీ మీద కూడా, ఒకటి ఏంటంటే యువతకు స్థానం లేదన్న మాట వస్తుంది. పాత కాపులు ఎక్కువైపోయారు, లోడ్ ఎక్కువైపోయింది. అదొకటి. జిల్లాల ప్రాతినిధ్యం లేదన్నట్టుంది. రెండోది, ఇప్పుడు విజయోత్సవాలు మళ్ళీసారి చేసుకుంటారు కదా, నాకు తనికెళ్ళ బరిని సినిమాలో అంటాడు అన్నట్టు, మా చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు. మనం డిసెంబర్లో చేసుకున్నారు కదా, ఇప్పుడు పరిపాలన మొదలు పెట్టండి. నిజంగా చెప్పాలంటే ఈ 15 నెలలు గత ప్రభుత్వ అవశేషాలు కొన్ని వచ్చినాయి, ఉద్యోగాలు కానీ, శంకుస్థాపనలు పోయి ప్రారంభోత్సవాలు కానీ, ఇక్కడి నుంచి పని మొదలు పెట్టండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇళ్ళకి పండుగ కానీ అసలైన పండుగ జరగాల్సి ఉన్నది మంత్రివర్గం లెక్కే కాదు కానీ విద్యాశాఖ, హోమ్ మినిస్టర్ ఇట్లాంటి ఖాళీ ఉన్నాయి. ఈ 3 సవాళ్లు ఉన్నాయి. ఖాళీ ఉన్న శాఖలు నింపడం, రెండోది సామాజిక సమతుల్యత పాటించడం, ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం, ముఖ్యంగా యువతకు అంటే కాంగ్రెస్ పార్టీలో యువతకు ఇవ్వడం, నాలుగోది కార్పొరేషన్లు కానీ మిగతా రెండో స్థాయి 3వ స్థాయి నాయకులు ఉండే కదా రోజా గారు, వాళ్ళందరికీ కూడా రకరకాల పదవులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నుంచి మొదలు పెడితే, మెంబర్ నుంచి మొదలు పెడితే, దేవాలయాల కమిటీలు, మనకు అసైన్మెంట్ కమిటీస్, ఆహార సలహా కమిటీలు, ఇన్ని ఉన్నాయి. ఇవి ఎందుకు వేయడం లేదని సమస్య వస్తుంది. మంత్రివర్గ విస్తరణ ఒకటే చేయాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం చాలా ఉన్నాయి. కింది స్థాయి పదవులు, 2వ స్థాయి 3వ స్థాయి నాయకులకు ఇవ్వాల్సిన పదవులు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది. రైట్. ఓకే, ఆచార్య గారు ఒక్క నిమిషం. ఇటువైపు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ గురించి ఎంతలా ఎదురు చూసామో, అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా ఎవరు ఎప్పుడు ప్రకటిస్తారని కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూసాం. అయితే మాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్, మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆచార్య గారి పేరు ఖరారైనట్టుగా మాకు ఒక సమాచారం. అయితే దీనికి నిజంగా మీరు 100కి 100% అర్హుడని మీ పార్టీ కార్యకర్తలందరూ అంటున్నారు. అయితే కార్యకర్తల డెసిషన్ ఏదైతే ఉందో అదే దానికే బీజేపీ కూడా జై కొట్టినట్టుగా తెలుస్తోంది. మీరు ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదు, ఓటమిని కూడా లెక్క చేయకుండా పోటీ చేశారు చూసారా, అదే మీ చిత్తశుద్ధికి నిదర్శనం అని కూడా మీ అభిమానులందరూ ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. సో అందుకోసమని విత్ యువర్ పర్మిషన్ నేను మిమ్మల్ని ముందుగానే అభినందిస్తూ ఉన్నాను. ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆచార్య గారు. మనందరం కూడా రోజా గారు, మనందరం కూడా అభినందించాలి, అడ్వాన్స్ చెప్తాము, ఆశపడతాం. వస్తే మంచిదే. బీజేపీలో క్రమశిక్షణ ఉంది కనుక ఆర్ఎస్ఎస్ బేస్ అట్లాగే క్రమశిక్షణ గల కార్యకర్తగా వారికి రావాలని మనం కోరుకుందాం. ఎస్ అండి, కంగ్రాచులేషన్స్ ఆచార్య గారు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మౌనం అర్ధాంగీకారం, మీ నవ్వు చెప్తోంది. థ్యాంక్ యూ అండి ఆచార్య గారు, బాలరాజ్ గారు, రామ్మోహన్ రావు గారు, లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.